హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా మన గుండెల్ని ఆపేసేలా ఉంటుంది. మరణం తర్వాత కూడా ఒక మనిషి కొన్ని వేల సంవత్సరాల పాటు పగతో రగిలిపోతుంటే ఆ పగ నేటి ఆధునిక ప్రపంచంపై విరుచుకుపడితే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ గగ్గురుపాటు కలిగించే అద్భుత దృశ్య కావ్యం లీ క్రోనిన్స్ ది మమ్మీ. కథ ఈజిప్ట్లోని సహారా ఎడారిలో ఒక మారుమూల ప్రాంతంలో మొదలవుతుంది. ఆ ప్రాంతం గురించి స్థానికుల్లో ఒక భయంకరమైన నమ్మకం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదని, అది శపించబడిన నేల అని వారు నమ్ముతారు. అయితే డాక్టర్ అరుణ అనే ఒక సాహసవంతురాలైన పురావస్తు శాస్త్రవేత్త ఈ కథలో ప్రధాన పాత్ర అని చెప్పాలి. ఆమెకు చరిత్ర అంటే ప్రాణం. ముఖ్యంగా ఎవరికీ తెలియని రహస్యాలను బయటకు తీయటం ఆమె లక్ష్యం. అరుణ తన బృందంతో కలిసి ఒక రహస్య సమాధిని కనుగొంటుంది. ఆ సమాధి ఈజిప్ట్ రాజుల వంశానికి చెందిందిగా కనిపిస్తుంది. దానిపై ఉన్న గుర్తులు, లిపి చాలా వింతగా ఉంటాయి. అరుణ తన బృందంతో కలిసి ఆ సమాధి లోపలికి ప్రవేశిస్తుంది. లోపలికి వెళ్తున్న కొద్దీ వాతావరణం మారుతూ ఉంటుంది. గాలిలో ఒక రకమైన వింత వాసన, గోడల మీద భయానకమైన బొమ్మలు వారిని హెచ్చరిస్తున్నట్లు ఉంటాయి. కానీ తన కెరీర్లో ఒక పెద్ద విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న అరుణ ఆ హెచ్చరికలను పట్టించుకోదు. సమాధి మధ్యలో ఒక భారీ శవపేటిక ఉంటుంది. దాని చుట్టూ ఇనుప గొలుసులతో కట్టి వింతైన సీళ్లు వేసి ఉంటాయి. అది సాధారణ సమాధి కాదు, అది ఒక బందీఖానా అని వారికి అర్థమవుతుంది. కానీ అరుణ బృందంలో ఒకరు అత్యాశకు పోయి ఆ సీల్ను తొలగిస్తారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ శవపేటిక నుంచి ఒక నల్లటి పొగ బయటకు వచ్చి చుట్టూ ఉన్న గాలిని గడ్డ కట్టించేలా చేస్తుంది. కొన్ని వేల ఏళ్లగా బంధించబడిన మమ్మీ నిద్రలేస్తుంది. ఆ మమ్మీ నిద్రలేవగానే మొదటగా అరుణ బృందంలోని ఇద్దరిని అతి దారుణంగా హతం చేస్తుంది. అది కేవలం ఒక శవం కాదు, ఒక ఆతీత శక్తి. లీ క్రోనిన్ తన పాత సినిమాల్లో లాగే ఇక్కడ కూడా శరీర భయాన్ని అద్భుతంగా చూపించారు. ఆ మమ్మీకి ప్రాణం రావాలంటే జీవించి ఉన్న మనుషుల రక్తం, ప్రాణం కావాలి. అరుణ మరియు మిగిలిన సభ్యుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ సమాధి నుండి బయటపడతారు. కానీ ఆ శాపం సమాధి నుండి బయటకు వస్తుంది. అరుణకు మెల్లగా అర్థమవుతుంది, తాను కదిలించింది కేవలం ఒక శవాన్ని కాదు, ఒక పురాతన మంత్రగత్తెను అని. ఆమె తన కాలంలో అపారమైన శక్తుల కోసం తన సొంత రాజ్యాన్నే బలిచ్చిందని, అందుకే ఆమెను బ్రతికి ఉండగానే పాతి పెట్టారని తెలుసుకుంటుంది. ఇప్పుడు ఆమె తిరిగి తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, లోకాన్ని అంధకారంలో ముంచడానికి సిద్ధమవుతుంది. ఇక అరుణ ఉన్న నగరంలో వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనుషులు పిచ్చివారైపోవటం, ఆకాశం ఎర్రగా మారటం, ఎడారి ఇసుక నగర వీధుల్లోకి రావటం వంటి దృశ్యాలు ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ప్రతి క్షణం ఒక వింతైన శబ్దం వినబడుతూ మమ్మీ ఎక్కడి నుంచి దాడి చేస్తుందో తెలియని ఉత్కంఠ నెలకొంటుంది. అరుణ ఈ శాపాన్ని ఆపడానికి మార్గం కోసం వెతుకుతూ ఉండగా ఆమెకు తన పూర్వీకుల గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తన రక్తానికి ఆ మమ్మీకి ఒక విడదీయలేని సంబంధం ఉందని ఆమె గ్రహిస్తుంది. సినిమా చివరి అరగంట మనల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. ఆ మమ్మీ తన పూర్తి రూపాన్ని పొంది నగరాన్ని నాశనం చేయటానికి సిద్ధమవుతుంది. అరుణ తన తప్పును సరిదిద్దుకోవటానికి మళ్ళీ ఆ పాత సమాధి ఉన్న చోటుకే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఆ మమ్మీని చంపడానికి కావలసిన ఆఖరి ఆయుధం అక్కడే ఉంటుంది. అరుణ తన ప్రాణ స్నేహితుడిని కూడా కోల్పోతుంది, కానీ వెనక్కి తగ్గదు. సమాధి లోపల మమ్మీతో జరిగే పోరాటం అత్యంత భయానకంగా ఉంటుంది. మమ్మీ అరుణను తన వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఆమె మనసుతో ఆడుకుంటుంది. నువ్వు కూడా నాలాంటి దానివే, నీకు అధికారం కావాలి అంటూ అరుణను ప్రలోభ పెడుతుంది. కానీ అరుణ తన ఆశయం కంటే లోకక్షేమమే ముఖ్యమని భావిస్తుంది. చివరి నిమిషంలో అరుణ ఆ ప్రాచీన ఆయుధాన్ని ఉపయోగించి తన సొంత రక్తాన్ని బలిగా ఇచ్చి ఆ మమ్మీని తిరిగి సమాధిలో బంధించడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ జరిగే విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం మనల్ని మరో లోకానికి తీసుకువెళ్తాయి. మమ్మీ కరిగిపోతూ ఆ సమాధి మొత్తం కూలిపోతున్న సమయంలో అరుణ త్రుటిలో తప్పించుకుంటుంది. కానీ ఆ మమ్మీ చనిపోలేదని, కేవలం మళ్ళీ బంధించబడిందని మనకు అర్థమవుతుంది. చివరి సీన్లో ఎడారి గాలిలో ఒక వింతైన నవ్వు వినిపిస్తూ కథ ముగుస్తుంది. అంటే ఆ శాపం ఎప్పటికీ అంతం కాదు, అది కేవలం నిద్రపోతుంది మాత్రమే. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, మన స్వార్థం కోసం లేదా అతి ఉత్సాహం కోసం ప్రకృతి రహస్యాలను, చరిత్రలోని చీకటి కోణాలను కదిలిస్తే దాని పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయి. కొన్నిసార్లు తెలివితేటల కంటే విఘ్నతతో మెలగటం చాలా ముఖ్యం. ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా? ఒకవేళ చూసుంటే ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.